వారు ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పద్మం అంటేనే చూసారా వికసిస్తూ ఉన్నారు. వారి ముఖం ఎలా వికసిస్తుందో చూడండి సేవలు. అందుకే అంటారు మానవ సేవే మాధవ సేవ అంటారు. మానవ సేవ చేసేటటువంటి వాళ్ళని దేవుడు నిజంగా ఎక్కడో ఒకసారి ఎవరో ఒకరిని కల్పిస్తూనే ఉంటారండి. మరి ఎంతో మందికి మరి వారు సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి సేవా విధానం ఎలా ఉంటుందో, వాడు ఎలా స్టార్ట్ చేశారో వారి మాటల్లోనే మనం విందాం. వాళ్ళ అన్నయ్య గారి పేరు గట్టిగా కొట్టండి శ్రీనివాస్ రెడ్డి గారు. చూడండి, మనం ఎంతో మంది డాక్టర్లు చూసాము, ఎంతో మందిని ఇంజనీర్స్ ని, ఇంకా వివిధ రంగాల్లో ఉన్న జై భారత్ జై హింద్ వందే మాతరం శ్రీనివాస్ రెడ్డి గారు. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న